లోకజనులైన వారులారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభోదయములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. లోకజనులైన వారులారా, ఈరోజు నేను మీతో ఏం చెప్పాలి అని ఆశపడుతున్నాను అంటే, మీలో చాలామంది మేము మా స్నేహితుల ప్రభావం గురయ్యి, మా కుటుంబ సభ్యుల ప్రభావం గురయ్యి, మా బంధువుల ప్రభావం గురయ్యి మత్తు పానీయాలు తాగడాన్ని అలవాటు చేసుకున్నాము, పొగ తాగడాన్ని అలవాటు చేసుకున్నాము, వాటిని మానుకోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వారులారా, దేవుడు మీ శరీరాలను తన అరచేతులలో చెక్కటం వలన దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మలను దేనికి బానిస చేయని శరీరాన్ని మీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చినప్పుడు మీరేమైతే తాగుతారో వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ బానిస కాని రీతిగానే దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చాడు. మీ శరీరం తనకై తాను మీరు తాగే మత్తు పానీయాలకు కానీ, మీరు తాగే స్మోకింగ్ కానీ, మరి దేనికైనా కానీ బానిస కానే కాదు, తనకై తాను. ఎందుకంటే మీ శరీరం అనేది మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాంటిది. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ను మీరు దేనికోసమైతే ఉపయోగించుకుంటారో, ఎలాగైతే ఉపయోగిస్తారో అలాగే మీకు ఉపయోగపడుతుంది మీ సెల్ ఫోన్. మీరు మీ సెల్ ఫోన్ని దేనికోసమైతే ఉపయోగిస్తారో దానికోసమే ఉపయోగపడుతుంది. ఆ సెల్ ఫోన్ తనకై తాను తనకు నచ్చినట్టుగా దేనిని కోరుకోదు, దేనిని కూడా తనలోకి చేర్చుకోవాలని కోరుకోదు, తనలోంటి తీసివేయాలని కోరుకోదు మీ సెల్ ఫోన్. అలాగే మీ శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిదే. మీ శరీరం మీ చేతిలో ఉండే ఒక సెల్ ఫోన్ లాగే ఉంది. ఆ ఫోన్ ఎలాగైతే తనకై తాను దేనికి తనలోకి చేర్చుకోలేదో, తనలోంచి తీసివేయలేదో, దేనికి బానిస కాదో మీ సెల్ ఫోన్, అలాగే మీ శరీరం కూడా మీరు మీకున్న దప్పికాని అవసరాలను తీర్చుకోవటానికి మీరు ఏమైతే తాగుతారో వాటికి మీ శరీరం బానిస కాదు. ఆ మత్తు పానీయాలకు కానీ, ఆ డ్రగ్స్కి కానీ, ఆ స్మోకింగ్ కానీ మీ శరీరం బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మీ శరీరాలకు దప్పికైన అవసరతనకు ఒక హద్దునిచ్చాడు. అది దప్పిక అనేది అవసరత మాత్రమే, అది కోరిక కానీ కాదు. ఆ దప్పికైన అవసరత తనకై తాను మీ శరీరాన్ని బానిసను చేసుకోలేదు. మీ శరీరం కూడా దప్పికైన అవసరతకు బానిస కాదు. దేవుడు మీకు ఇచ్చిన దప్పికైన అవసరతకు తీర్చుకోవటానికి, దప్పికైన అవసరతను తీర్చుకోవటానికి మీరు ఏమైతే తాగుతారో వాటి రుచికి కానీ వాటి మత్తుకి కానీ బానిస కాదు మీ శరీరం. అలాగ సృష్టించాడు మీ సృష్టికర్త అయిన దేవుడు. మీ మెదడు కూడా
తనకై తాను మీరు తాగే వాటి గురించి, మీరు తాగే మత్తు పానీయాల గురించి, మీరు తాగే స్మోకింగ్ గురించి పదే పదే ఆలోచించదు. వాటి రుచిని, వాటి మత్తుని ఎరిగి పదే పదే వాటి గురించి ఆలోచించదు మీ మెదడు. వాటికి బానిస కాదు మీ మెదడు. దేవుడు మీకు మెదడుని ఎలాగిచ్చాడంటే మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. దేనికి బానిస కాని మెదడునే మీకు ఇచ్చాడు. మీరు మీ శరీరాలకు వేటినైతే ఇస్తూ ఉంటారో, ఏ పానీయాలను అయితే ఇస్తూ ఉంటారో, వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ మీ మెదడు తనకై తాను బానిస కాదు. వాటి తాగాలని సొంతగా ఆలోచించదు, సొంతగా కోరుకోదు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడు తన ఒక మనిషిలాగా తనకై తాను కోరుకుంటూ ఆలోచించదు. మత్తుపానీయాలు తాగాలని కోరుకోదు. మత్తుపానీయాలకు బానిస కాదు, డ్రగ్స్కి బానిస కాదు, స్మోకింగ్కి బానిస కాదు. మీ మెదడు తనకై తాను. వాటికి అలవాటు పడి వాటిని మానుకోలేకపోతున్నా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, మేము మా స్నేహితుల ప్రభావానికి గురయ్యి, మా బంధువుల ప్రభావానికి గురయ్యి మేము మత్తు పానీయాలు తాగడాన్ని అలవాటు చేసుకున్నాము. కానీ ఇప్పుడు వాటి వల్ల మాకు కుటుంబంలో గొడవలు వస్తున్నాయి, తగాదాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకా మాకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, మేము వాటిని మానుకోలేకపోతున్నాము అని కోరుకుంటారు కదా మీరు. నేను మీకు చెప్తున్నాను, వాటి వల్ల మేము ఆ గొడవల వల్ల, ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల, రోగాల వల్ల మీరు వాటిని మానుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మత్తు పానీయాలు తాగటాన్ని, స్మోకింగ్ చేయటాన్ని, డ్రగ్స్ని తీసుకోవటాన్ని మీరు కోరుకున్నప్పుడు మీ మెదడు మీకు వ్యతిరేకంగా వాటి గురించి పదే పదే ఆలోచించదు. వాటికి బానిసైపోయి వాటిని తాగాలని పదే పదే ఆలోచించదు, పదే పదే కోరుకోదు. మీ మెదడు దేనికి అంటే మీ మెదడు ఒక మనిషి కాదు, ఒక మనిషిలాగా ఆలోచించలేదు. మీరు మనుషులు కనుక దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీరు ఆలోచించి జీవించడానికి మాత్రమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. ఇది నిజం. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. తనకై తాను ఆలోచిస్తూ, తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగి ఉండి మీరు తాగే మత్తు పానీయాల రుచిని, వాటి స్మోకింగ్ యొక్క రుచిని ఇష్టపడి, వాటి మత్తుని ఇష్టపడి పదే పదే కోరుకోదు, పదే పదే ఆలోచించదు. వాటికి బానిస కాదు. మీకు మేలుకరమైన మెదడునే దేవుడిచ్చాడు. దేనికి బానిస కాని మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మరి మీరు అనుకుంటారు కదా, మాకు అదే ఆలోచనలు వస్తున్నాయి, మేము మత్తు పానీయాలు తాగడాన్ని, స్మోకింగ్ చేయడాన్ని, డ్రగ్స్ తీసుకోవడాన్ని మానుకోవాలని కోరుకుంటున్నప్పుడు కూడా మాకు మరలా పదే పదే మత్తు పానీయాలు తాగాలని అనిపిస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి, ఆ స్మోకింగ్ చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి, అందుకే మేము వాటిని మానుకోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు కదా మీరు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. దేనికి అంటే మీ మెదడు తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు. మీ మెదడు తనకై తాను సొంతగా ఆలోచించలేదు. మీ మెదడు తనకై తాను మీరు తాగే మత్తు పానీయాలకు కానీ, డ్రగ్స్కి కానీ, స్మోకింగ్ కానీ వాటి రుచిని, వాటి మత్తుని ఎరిగి వాటికి బానిస కాదు. వాటి గురించి పదే పదే ఆలోచించలేదు. మరి మీకు తల్లోకి మీరు వింటున్న ఆలోచనలన్నీ ఎవరివి అంటే మీతో పాటు ఈ లోకంలో సాతాను అయిన లూసిఫర్ ఉంది. అది లోకాధికారి,
దాని లోకాధికారంతో మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి మీరు ఏమైతే తాగుతూ ఉంటారో, మీరు స్మోకింగ్ అలవాటు చేసుకున్నప్పుడు, మీరు డ్రగ్స్ని అలవాటు చేసుకున్నప్పుడు, మీరు మత్తుపానీయాలు అలవాటు చేసుకున్నప్పుడు, ఆ లోకాధికారి అయిన సాతాను మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి మీరు తాగే ఆ మత్తుపానీయాలకు, ఆ స్మోకింగ్కి, ఆ డ్రగ్స్కి బానిసైపోతుంది. వాటి రుచిని ఇష్టపడుతుంది, వాటి మత్తుని ఇష్టపడుతుంది, వాటిని పదే పదే తాగాలని కోరుకుంటుంది. అది కోరుకునే కోరికలన్నింటినీ కూడా అది ఆలోచించే ఆలోచనలన్నిటినీ మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని ఆలోచనలనే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. మీ మెదడు కాదు బానిస అయిపోయేది, మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతాను అయిన లూసిఫర్ అని నేను మీకు చెప్తున్నాను. ఇదే నిజం. ఆ సాతాను గురించి మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటారంటే, మాకు మత్తుపానీయాలు తాగాలని మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అదే ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడు అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ మీవి కానే కాదు, మీ మెదడు కానే కాదు. మీరు ఆలోచించడానికి మాత్రమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది కనుక మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో విను ఆ మత్తుపానీయాలు తాగాలనే ఆలోచన, స్మోకింగ్ చేయాలనే ఆలోచన, డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచన మీవి కాదు కనుక అవన్నీ లోకాధికారి అయిన సాతాను మీ తల్లోకి పంపే ఆలోచనలే. అది మత్తు పానీయాలకు బానిస అయిపోయి అది ఆలోచించే ఆలోచనలనే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. ఇంకా అదేం చేస్తుందంటే దాని ఆలోచనలన్నింటినీ మీ తల్లోకి పంపుతూ మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను వాటిని తాగాలని మీ శరీరాలకు దాని బలమైన కోరికను పంపుతుంది, బలమైన ఫీలింగ్స్ని పంపుతుంది. మత్తు పానీయాలు తాగాలనే ఫీలింగ్స్ని బలంగా పంపుతుంది, పదే పదే పంపుతూ ఉంటుంది. దాని బలమైన కోరికను బలంగా పంపుతుంది. మత్తు పానీయాలు తాగాలి, స్మోకింగ్ చేయాలనే కోరికను. అది దాని కోరిక, అది మీ శరీరానికి కానే కాదు. దేవుడు మీ శరీరాలకు కోరికలను ఇవ్వలేదు, దప్పిక అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు. కానీ అది కోరిక కానే కాదు. దప్పిక అనే అవసరతను మీరు ఏమి తాగుతూ తీర్చుకోవాలని మీరు కోరుకుంటారో అది మీ కోరికగా ఉంటుంది. ఏమి తాగి మీ దప్పిక తీర్చుకోవాలని మీరు కోరుకుంటూ ఉంటారో అది మీ కోరికగా ఉండాలని దేవుడు దప్పిక అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతకు దానికి హద్దులను నియమించాడు. మీరు తాగే వాటికి దప్పికైన అవసరత బానిస కాదు, వాటి రుచికి వాటి మత్తుకి మీ శరీరం కూడా బానిస కాదు. ఇది నిజం. మరి మీ శరీరంలో మీరు అనుకుంటూ ఉంటారు, మేము మత్తు పానీయాలకు, డ్రగ్స్కి బానిస అయిపోయాము, మాకు పదే పదే అదే ఆలోచనలు, అదే ఫీలింగ్స్ కలుగుతున్నాయి, అదే కోరిక కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీ శరీరం తనకై తాను మీరు తాగే ఆ మత్తు పానీయాలకు కానీ, ఆ డ్రగ్స్ కానీ, ఆ స్మోకింగ్ కానీ తనకై తాను బానిస కానే కాదు. మీ శరీరం బానిస ఏ విధంగా దేవుడు సృష్టించలేదు. మీ శరీరం దేనికి బానిస కాదు. మీ శరీరం ఎలాగ ఉపయోగపడుతుందంటే, మీకు మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్లను మీరు దేనికోసమైతే ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. ఎలాగైతే ఉపయోగించుకుంటారో మీ సెల్ ఫోన్ని
అలాగ ఉపయోగపడుతుంది. అలాగే మీ శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిదే. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాంటిదే. మీ చేతిలో ఎలాగైతే సెల్ ఫోన్ ఉందో మీ శరీరం కూడా మీ చేతిలోనే ఉంది. మీ శరీరంకి మీరు ఏమైతే అలవాటు చేస్తారో వాటి రుచికి వాటికి మత్తుకి బానిస కాదు. మీ స్నేహితులలో ఎవరైనా మత్తుబాయలు తాగడాన్ని, డ్రగ్స్ తీసుకోవడాన్ని, స్మోకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సెల్ ఫోన్ నుంచి మీ సెల్ ఫోన్కి ఫోన్ చేసి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు కదా, తాగుదాం రామని ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా, మెసేజ్లు పంపుతూ ఉంటారు కదా. వారు పంపే మెసేజ్లన్నీ కూడా మీ సెల్ ఫోన్ మీకు కావనే కాదు, మీ సెల్ ఫోన్ తనకై తాని ఆ మెసేజ్ని కలిగి ఉండదు, ఆ ఫోన్ కలిగి ఉండదు. అలాగే మీ శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాగే ఉంది కనుక మీ చేతిలో ఆ బలమైన కోరికలు, మత్తుబాయలు తాగాలనే కోరికలు, బలమైన ఫీలింగ్స్, బానిసాయి కోరికలు అన్నీ కూడా మీ శరీరానికి కాదు కనుక మరి అన్నీ ఎవరివి అంటే చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు ఎలాగైతే మీకు ఫోన్లు చేసి మెసేజ్లు చేస్తూ మందు తాగడానికి పిలుస్తూ ఉంటారో, స్మోకింగ్ చేయడానికి పిలుస్తూ ఉంటారో, డ్రగ్స్ తీసుకోవడానికి పిలుస్తూ ఉంటారో వారిలాగానే ఈ లోకాధికారి అయిన సాతాను కూడా ఆ మత్తు పానీయాలకు, ఆ డ్రగ్స్కి, ఆ స్మోకింగ్కి బానిస అయిపోయి అది కోరుకునే బలమైన కోరికలను మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. దాని బలమైన ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. అవన్నీ దానివే, మీ శరీరానికి కానీ కాదు అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు ఆ సాతాను పంపే ఆలోచనల అనుసారంగా, ఆ సాతాను మీ శరీరంలో పంపే దాని బలమైన కోరికల ఫీలింగ్స్ అనుసారంగా మీరు జీవించి ఉంటారు. ఎందుకంటే మీకు తెలియదు సాతానికి మీ శరీరం మీద అధికారం కలిగి ఉందనే సంగతి మీకు తెలియకపోవటం వల్ల అవన్నీ మీ మెదడు ఆలోచించే ఆలోచనలు అనుకున్నారు. ఇప్పటి వరకు అవన్నీ కూడా ఆ బలమైన కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరాన్ని మీవి అనుకున్నారు. నేను మీకు చెప్తున్నాను అవన్నీ మీవి కాదు. మీ మెదడు సొంతగా ఆలోచించలేదు, సొంతగా వాటికి బానిస కాదు. సొంతగా ఆలోచించలేదు, అవి తాగాలని, వాటికి బానిసపై అవి తాగాలని ఆలోచించదు. మీ శరీరం కూడా సొంతగా బలంగా బానిస అయిపోయి ఆ మత్తు పానీయాలకు, డ్రగ్స్కి, స్మోకింగ్కి సొంతగా ఫీలింగ్స్ కలిగి ఉండదు, కోరికను కలిగి ఉండదు. అవన్నీ లూసిఫర్ అయిన సాతానువే అని, మీ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతానువే అని నేను మీకు చెప్తున్నాను. ఇక్కడి నుంచి అయినా ఈ లోకాధికారి అయిన సాతాను మీ శరీరంలో పంపే దాని బలమైన కోరికలను, దాని బలమైన ఫీలింగ్స్ని మీరు కనిపెట్టండి. మీరు ఎలాగ కనిపెట్టాలంటే మీ శరీరాలకు దేవుడు దప్పికైన అవసరతను మాత్రమే ఇచ్చాడు. దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. ఆ దప్పికైన అవసరత దేనికి బానిస కాదు. మీరేం తాగుతారో వాటికి బానిస కాదు. మీ శరీరం కూడా మీరు తాగే వాటికి బానిస కాదు. మరి బానిస అయ్యేది ఎవరంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండే సాతాను. అది బయట నుండి పంపుతుంది దాని బలమైన కోరికలను, బానిసయ్యే కోరికలను. మీ శరీరం బానిస కాదని తెలుసుకున్నప్పుడే మీరు ఆ సాతాను మీ శరీరంలో పంపే దాని బలమైన కోరికలను, ఫీలింగ్స్ని మీకు కనిపెట్టగలుగుతారు. ఈ విధంగా కనిపెట్టండి. దాని కోరికలనుసారంగా మీరు జీవించమాకండి, దాని కోరికలను తీర్చమాకండి. మరి దాని కోరికలను తీర్చకుండా ఉండటం సాధ్యమా అంటే కొంత సమయం వరకు అసాధ్యమే. కానీ మీకే మీరు సంకల్పాన్ని కలిగి ఉండాలి. మీకే మీరు బలంగా కోరుకోవాలి.
సాతాను పంపే కోరికలను నేను తీర్చకూడదు, ఇవన్నీ సాతాను అని కనిపెట్టి అనే సంకల్పించుకొని వాటిని తీర్చకుండా ఉండాలి. దాని ప్రభావం నుండి తప్పించుకోవడానికి మీరు మెడిటేషన్ చేయండి. దానివల్ల జరిగే నష్టాలను మీరు గుర్తు తెచ్చుకోండి. మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో వచ్చే ఆర్థిక ఇబ్బందులను గుర్తు తెచ్చుకోండి. మీకు వచ్చే అనారోగ్యాలను గుర్తు తెచ్చుకోండి. అప్పుడే మీరు దాని ప్రభావానికి గురి కాకుండా ఉంటారు. ఆ సాతాను ఆ బానిసయ్యే ఆలోచనలను అన్నిటినీ కూడా, తలంపులన్నింటినీ కూడా మీరు మీ తలలో వింటారు కనుక మీ మెదడు తనకై తాను ఏమీ ఆలోచించదు, దేనికి బానిస కాదు. మీ మెదడు కంటూ సొంత జ్ఞానం లేదని మీరు గుర్తించినప్పుడే, నేను ఆలోచించకుండా మా మెదడు ఏమీ ఆలోచించదని మీరు గుర్తించినప్పుడే సాతాను మీ తల్లోకి పంపేదాని బానిస అయ్యే ఆలోచనలను మీరు కనిపెట్టగలుగుతారు. అది పంపే ఆలోచనలన్నింటినీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఇది నిజం. ఈ సంగతులని మీకు తెలియదు, కనిపెట్టండి. నేను మీకు చెప్తున్నాను ఈ మాటలను. దానికి భయపడకూడదు సాతానికి. అది మానసిక రోగి, పిరికిది, భయస్తురాలు సాతాను. ఎందుకంటే మీరెక్కడ దానిని కనిపెడతారా అని నిరంతరం భయపడుతూ ఉంటుంది. మానసిక రోగంతో ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది. ఆ సాతాను నిమిత్తము మీరు బాధపడవద్దు, భయపడవద్దు. ఇప్పటివరకు మీకు ఆ సాతాను గురించి మీ పెద్దలైన వాళ్ళు కానీ, మనుషులు మీతో కలిసి జీవిస్తున్న మనుషులు ఎవరైనా సాతాను నిమిత్తం మిమ్మల్ని భయపెడుతూ ఉంటే వారు చెప్పే మాటలను నమ్మవద్దు. ఎందుకంటే సాతాను పిరికిది, సాతాను భయస్తురాలు, మానసిక రోగి. అలాంటి మానసిక రోగికి, ఆ పిరికిదానికి, ఆ భయస్తురాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కనిపెడితే కనుక మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండి ఆ సాతానుని కనిపెడితే మీ ధైర్యమే సాతానికి పిరికితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ మానసిక రోగంతో, ఆ భయంతో ఆ మత్తు పానీయాలు తాగాలి, డ్రగ్స్ తీసుకోవాలి, స్మోకింగ్ చేయాలన్న ఆలోచనలను సాతాను మీ తల్లోకి పంపలేదు. దాని కోరికలను కూడా మీ శరీరంలోకి పంపలేదు. కొంతకాలానికి మీరు కనిపెడుతున్నారని అది గ్రహించి కొంతకాలానికి మీ నుండి వెళ్ళిపోతుంది. కనుక దానికి భయపడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే దానికి పిరికితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది. దానికి భయపడమాకండి. అది మానసిక రోగి, పిరికిది, భయస్తురాలు. మీరు గనక మనుషులు చెప్పే మాటలు విని సాతానుకి గనక భయపడితే ఏం జరిగిద్దంటే మీ భయమే సాతానికి ధైర్యం అవుతుంది. మీ భయమే సాతానికి బలమవుతుంది. ఆ ధైర్యంతో, ఆ బలంతో మిమ్మల్ని బానిసం చేసుకుంటుంది. మీ శరీరాన్ని, మిమ్మల్ని కాదు, మీ శరీరాన్ని బానిసం చేసుకుంటుంది. ఎందుకంటే మీ శరీరం మీద అధికారాన్ని కలిగి ఉంది సాతాను. లోకాధికారి కనుక, లోకాధికారి అయిన సాతాను మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతోనే మీరు భయపడ్డప్పుడు మీ భయమే దానికి బలమవుతుంది. మీ భయమే దానికి ధైర్యం అవుతుంది. ఆ ధైర్యంతోనే, ఆ బలముతోనే మీ శరీరాలను బానిసం చేసుకుంటుంది. బానిసం చేసుకొని అది ఎప్పుడు మత్తు పానీయాలు తాగాలని, డ్రగ్స్ తీసుకోవాలని, స్మోకింగ్ చేయాలని కోరుకుంటూ ఉంటుందో అది బానిస అయిపోయి అప్పుడే తన ఆలోచనలన్నింటినీ మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు.
అది ఎప్పుడైతే వాటన్నిటిని తాగాలని కోరుకుంటూ ఉంటుందో అప్పుడు దాని బలమైన కోరికను, బలమైన ఫీలింగ్స్ని, దాని బానిస అయ్యే కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలోకి పంపుతుంది. ఇలా మీ శరీరాన్ని బానిసం చేసుకొని వాటిని ప్రేరేపిస్తూ వాటితో మేము తాగిస్తూ ఉంటుంది. మీకు రోగాలను, వ్యాధులను కలగడానికి మూల కారణమవుతుంది సాతాను. మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి మూల కారణమవుతుంది. భార్యాభర్తలైన మీ మధ్య గొడవలు రావడానికి, విభేదాలు రావడానికి కారణమవుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే సాతానుకు పిరికితనం అవుతుంది, భయం అవుతుంది, మానసిక రోగం అవుతుంది. ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే సాతాను మీ నుండి వెళ్ళిపోతుంది, మీతో ఉండదు కలిసి. ఇది నిజం. ఈ మాటలని నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు గనక మీ పనివాడిగానే ఈ సంగతులను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా మీకు చెప్తున్నాను. మీరు గనక ఆ మత్తు పానీయాలు తాగడాన్ని, డ్రగ్స్ తీసుకొని శరీరం కోసమే జీవిస్తే గనక వాటి వల్ల వచ్చే రోగాలు, వ్యాధులతో చనిపోతే గనక దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఈ భూలోకంలో జీవితం సరిపోలేదని ఎంచి, కోరికలు తీరలేదని ఎంచి, మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలను, జీవాత్మగా ఉండ మిమ్మలను ఇక్కడనే ఉంచుతాడు, ఈ భూలోకంలోనే. తీరని కోరికలను మీరు తీర్చుకుంటూ చాలాని జీవితాన్ని మీరు జీవించడానికి ఆత్మల గుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంటే దుష్టశక్తులు గాను, దెయ్యాలు గాను తిరుగుతూ మీ శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడనే పనుకుంటారు. దేనికి అక్కడ సమాధులు పనుకుంటారంటే మీ శరీరం మీద ప్రేమ చావక, ఇంకా మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు, మీ బంధువులైన వాళ్ళు గుర్తు వచ్చి ఇంకా మత్తుపానం తాగాలనే ఆ కోరిక కలిగి మరలా మీరు మనుషుల మధ్యకి వచ్చి సమాధిని వీడి, మీ సమాధిని వీడి మనుషుల మధ్యకి వచ్చి మీకు నచ్చిన మనిషిని ఎంచుకొని వారి శరీరంలోకి ప్రవేశించి మరలా వారి ద్వారానే మత్తుపానీయాలు తాగడాన్ని, డ్రగ్స్ తాగడాన్ని చేస్తూ ఉంటారు. మీకు విలువ ఉండదు. ఈ లోకంలో ఉంటే జీవాత్మగా ఉండ మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత ఈ లోకంలో ఉంటే మీరు దెయ్యాలుగానే మారేది. విలువ ఉండదు దెయ్యాలకి ఈ లోకంలో. కనుక మీరు లూసిఫర్కి భయపడవద్దు, సతానికి భయపడవద్దు. దాన్ని కనిపెట్టండి. దాని ఆలోచన అనుసారంగా మీరు మత్తుపానీయాలు తాగమాకండి. దాని కోరికల అనుసారంగా మీరు మత్తుపానీయాలు తాగమాకండి. మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషిగా ఈ సంగతులన్నీ మీ శ్రేయోభిలాషిగానే చెప్తున్నాను. చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. నేను చెప్పే సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన, ఉన్నవాడు అయిన దేవుడు నాతో మాట్లాడుతూ నాకేమైతే చెప్పాడో, నాకేదైతే బయలుపరిచాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.